బైబుల్ అండి, బైబుల్ చదివి మనం పిచ్చి అయిపోయింది లాస్ట్కి. అంత దేవుడికి గ్రంథమండి అది. యేసు ప్రభు పవరాలు ఉంది. చూసాం, ఈ పేపర్ ఇస్తాను నీకు, అందులో ఉండిదే ఇది. ఇది చదివినావు అనుకో నీకు చలి అయింది మరి అన్న, చలి మరి ఇది వేడెక్కిపోతుంది. అలాంటి దరిద్రం ఉంది ఇంట్లోన. ఇది మేము అందరికి పంచిపెట్టి ఆ బైబిల్లో ఉన్న విషయాలు తెలియజేసి వెనక్కి తెస్తుంటాం. ఇప్పుడు నాయన ఇంత దరిద్రం ఉందరా, ఎందుకురా మనకు అది, మన సంబంధం ఏంది, మన దేశానికి సంబంధం మనకు సంబంధం లేదు ఇది. అట్లాంటి ఏ రంజు కూడా ఆడిపోతు కోసం మనకు పేక రుద్ది మనం ఎందుకు పాడైపోవాలా, వెనక్కి చూపించి వెనక్కి తెస్తుంటాం. వాళ్ళు వెనక్కి తెస్తుంటాం. మొన్న శివాలయం అన్నదానం అయిందా, ఆ రోజు మొత్తం పంచిపెట్టాను శివాలయం దగ్గర. నేను మా బాధ లేదు, అంతకు వెళ్ళొద్దని చెప్పడం మా బాధ. వెనక్కి తేవడం చేయడం అది మరి. మనకి ఎందుకండి, మనకు ఆయన మనకి ఎందుకండి, మన తల్లిదండ్రులు మనకి తెచ్చిన మనకు తెలియదా? తల్లిదండ్రులు వాళ్ళకి అక్కర్లేదు, మనకే కావాలా? వాళ్ళు మంచిగా వాళ్ళకి తెలియదు, వాళ్ళు బంగారులో బతికోవాలి. వాళ్ళు ఇలాంటి పని ఒకటి ఉండేదా? మరి ఏదంటే సరే స్వామి చదవండి. మీరు తెలిసిన వాళ్ళు చెప్పండి, ఎవరు నా ఇద్దరు మనకి మన చెప్పండి, చెప్పి ఇలా తెలిస్తే మనకు కుదిరా చదివితే బుర్ర తిరిగిపోద్దండి. బుర్ర తిరిగిపోద్ది. ఇలాంటి దరిద్రమా దేవుడు ఒక మన వాళ్ళు వెళ్తారని చెప్పేసి అది చదివి ఉండలేక చర్చ్ ఉంది కదా ఊర్లో, చర్చ్ ఉంది కదా ఊర్లో, చర్చ్ ఉంది కదా. హిందువులు దీంట్లోకి వెళ్లకుండా ఉండడానికి పేపర్, హిందువులు ఈ మతంలోకి వెళ్లకుండా ఉండడానికి చదవాలి. అర్థమైందా? మనము ఈ మతంలోకి వెళ్లకుండా ఉండడానికి చదవాలి, తెలియాలి. ఫస్ట్ దీంట్లో ఏడు ఉందో తెలియాలి. వెళ్లకుండా ఉండడానికి పేపర్ ప్రభుదే. మనం అందులోకి వెళ్ళకూడదు అనుకోండి, దీంట్లో ఏముందో తెలియాలి కదా. ఫస్ట్ ఇది చదివామనుకో ఈ దరిద్రం పూర్తి చదవలేదు, ఈ దరిద్రం జోలికి మనం వెళ్ళం. చాలా పొద్దు చెప్పిస్తాను, ఆటో స్టాండ్కి మాత్రం పంచిపెట్టు, జనాలు తెలిసి వస్తే మన మన ధర్మానికి హాని జరగదు ఇలాంటి తెలుసుకోవడం వల్ల. అది పెరిగారా మనకు శత్రువు పెరిగినట్టే. మొత్తం మీ వాళ్ళకి అందరూ పంచిపెట్టావి. 4 వాక్యాలు చదివితే చదువు వెళ్ళిపోద్ది. చదువు కూడా సెల్లుకోవచ్చు. మహేష్ గారు, మీరు కూడా బండి ఖాళీ ఉన్నప్పుడు బస్సులోనా చదవండి, చాలా బాగుంటుంది. మా మాస్టర్ పిచ్చెక్కిపోతాడు, ఈ పేపర్ తిన్నాడు, ఆయన పిచ్చెక్కిపోండి. ఆయన ఎలా ఉంది అది మధ్య, ఎలా ఉంది బైబుల్ మధ్య? డబ్బులు బైబుల్ అండి, బైబుల్ చదివి మనం పిచ్చి అయిపోయింది లాస్ట్కి. అంత దేవుడికి గ్రంథమండి అది. యేసు ప్రభు పవరాలు ఉంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి రేటు ఉండదండి, అంతా ఆలోకమే, మాలోకం అయిపోయి మరి ఇంకేట్లేదు. అసలు ఆలోకమే కావాలి అందరికి, సరదా తీరిపోతుంది. అయితే ఆ పాస్ట్ పని బాగుంటుందండి, పోని కానీ డబ్బు గడిస్తే ఈ విధంగా బాగుంటుంది. ఆ పాస్టర్ గారు సైకిల్తో వచ్చాడు, అదే ఆడిది. కలిసిపోతే రాదు నీకు, ఫాస్ట్ వైపు డబ్బులు అంతా ఏడ్చాను. ఫాస్ట్ అని నీ జీతం ఎంత 10,000 ఉంటుందా? 10,000 1,000 రూపాయలకి ఇచ్చాను నెల నెలలు. 10,000 1,000 రూపాయలకి ఇచ్చాను నెల నెల. మీ ఇంట్లో కుటుంబాలు అంతా కష్టపడాలి అనుకో, 20,000 30,000 సంపాదిస్తాను అనుకో, 10,000 వాడికి ఇచ్చేయాల. మీకు కోడి 10 గుడ్లు పెడితే గుడ్డడికి ఇచ్చేయాల. రాడు బాగుపడుతున్నా మనం బాగుపడుతున్నాం. అందరూ ఇవ్వాల్సిందే, అందరూ ఇవ్వాల్సింది. నేను ఇవ్వనట్టు కాదు అక్కడ. ఇవ్వకపోతే నీకు దేవుడి నీ మీద ఉగ్రత పెడతాడు, నువ్వు నాశనం అయిపోతావు. ఈ శాపాలు ఉంటాయి అనమాట.
ఈ చేపలు పడతావా నువ్వు ఇచ్చుకో పోలేని ఇచ్చేదవా? అలాంటి మధ్య మా మాస్టర్ గారు చదివారు. అబ్బో అది ఏమో తిరిగిపోయింది ఆయనకి. చదవాలండి, చదివితే అసలు బైబిల్ అంటే ఏంటి, అది దేవుడు అయినా కాదు మనకు తెలియాలి కదా. తెలియకపోతే ఏమనుకుంటాడు ఎన్నోడు అందరూ. నేను కూడా మొన్నటి వరకు ఎన్నోండి అది నువ్వు ఎన్నోండి నేను అందరూ దేవుడే కదా అనుకోడిగానే. అన్ని దేవుళ్ళు ఒకటే కదా మనకి. మనం అవన్నీ ఏ దేవుడు అయితే మనం అనుకుంటాం మరి. కొద్దిగా ఎగ్జామ్ ప్రిపేర్లో పట్టుకున్నారు పేపర్లో. లేదు ఎగ్జామ్ పాస్ అవుతారు. ఎగ్జామ్ ఏం అడిగేయట్లేదు. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. జాగ్రత్త చదువుకు ఈ పేపరు. నా చదవచ్చు కదా, చదువుతాను. కష్టపడి వచ్చేది ఏంటి మనం చదువచ్చు కదా, వీటిని వేస్ట్ చేసుకోవడం. వేస్ట్ చేయకు. నీలాంటి బ్యాచ్ దగ్గర కూర్చొని నలుగురు కూర్చొని చదవండి, గొప్ప ఎంజాయ్గా ఉంటుంది. ఇది క్రిస్టియన్స్ తాలూకు పేపర్లు అవి. అది ఎలా చెప్పినా మరి బొమ్మసోని వెయిట్ స్టార్. అది దాంట్లో ఉన్నటువంటి దరిద్రం, క్రిస్టియానిటీ ఉన్నటువంటి దరిద్రం. ఇలాంటి దరిద్రాన్ని పట్టుకుని మన ఈదులో మన ఇంట్లో వచ్చి మనకు రుద్దుతున్నారు. మా దేవుడు గొప్ప మీరు రాయి రపం మొక్కుతారు అని చెప్తారు కదా. ఎవడైనా వస్తే 2 వాక్యాలు అడిగినాం అనుకో, దరిదాపులు మరి కనిపించడం. అందుకు అందరికీ ఆయుధాలుగా ఇస్తున్నాం. అది చదివించడం వాళ్ళు మన కాకపోతే ఎవరు ఉంటారు కదా. చదివిస్తూ గొప్ప ఎంజాయ్గా ఉంటుంది. కుర్రలతో చదివితే గొప్ప మజా ఉంటుంది. సీను జాగ్రత్త చదువుకో. కాలుకున్నప్పుడు 3 అయితే కాలే ఫుల్ పట్టాడు మనం. నాకా ఇగో ఇది పేకలేదు. అలా తిట్టరు, ఎవరు తిట్టరు, ఎవరికి విమర్శించిన తిట్టరు, ఎవరు బాధ వాళ్ళు పడుతుంటారు. మేము విమర్శించట్లేదు కదా, ఉన్న వాస్తవాన్ని బయటపెట్టి. నువ్వు ఏదైతే చాకులెట్లు తిరుగుతున్నావు అదే చూపిస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఏదైతే పట్టుకొని తిరుగుతున్నావు అదే చూపిస్తున్నావు. ఎంత తప్పేముంది? అడగమని కాకపోతే ఎదురుకు వచ్చి అడగలేదు కదా నీకు. ఇంకో లేదనియా నచ్చడం కాదు. ఇప్పుడు నేను నచ్చింది నువ్వు నమ్ముకో, తప్పు లేదు. నువ్వు ఈ మీద రోజులు నెలకొంటే తప్పు కదా అది. నువ్వు నా దేవుడి గొప్ప రారంటే తప్పు కదా అది. దేవుడిని బయట పిలుచుకోవడం మరేంటి? 100 మంది పిలిచి మా దేవుడికి ఇల్లు ఎంతమంది లేరు? ఇల్లు ఎంతమంది? అదే వెళ్ళకూడదానికి కదా, దాంట్లో తెలియాలి కదా. నువ్వు వెళ్ళకూడదు అంటావు ఒక మాట నేను చెప్తున్నాను. వాటి వల్ల బాగుపడ్డం అంటారు. అది లేదు, అది అక్కడ లేదు. అది ఒట్టి పోవడం మాట్లాడు. పాస్టర్లు చెప్పిన మాయ మాటలు తప్ప వాడు ఏటి ఉండదు. మేము అటు వెళ్ళినాము, మా చూడలేదు అన్ని వాళ్ళు లేరా? వాళ్ళకి ఏమన్నా ద్వారా 100 మంది వచ్చినారు అనుకున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నెత్తి బాదుకోండి బయటకు వచ్చి ఈ దరిద్రం 2 రోజులు మోసినామని చెప్పేసి నాకు ఎవరు చెప్తామని చెప్తారు. అది